గింజలు 2 టీ గ్లాసులు వాటర్ వేసి కడుక్కొని 4 పచ్చిమిర్చి 4 టమాటాలు బద్దలుగా కట్ చేసుకున్నాను, కడిగి పెట్టుకున్నాను. దానికి 2 టీ గ్లాసులకి 4 టీ గ్లాసులు నీళ్ళు వేసుకుంటాను. కరెక్ట్గా ఉడుకుతుంది. ఇది పెద్ద గ్లాసు 2 టీ గ్లాసులు ఉంటాయి, పెద్ద సైజు. అవి మునిగినాయి కదా, చూడు ముక్క అనేది మునిగింది. ఇంకొంచెం మళ్ళీ వేసుకుంటే 4 టీ గ్లాసులు నీళ్ళు అవుతుంది. 4 టీ గ్లాసుల నీళ్ళు, కొంచెం పసుపు, ఒక స్పూను నూనె, గంతే. క్లోజ్ చేసుకొని నేనే వీడియో తీసుకోవటం, నేనే ఒకరు వీడియో తీసుకోవాలంటే నాకు టకటక పని అవుతుంది. పెట్టేసుకోవటమే, గ్యాస్ ముట్టించుకోవటం, ఫోన్ పక్కన పెట్టుకొని గ్యాస్ ముట్టించుకుంటానే 3 కోతలు రావాలి. గ్యాస్ ముట్టించుకున్నాను అంటే చేతులను పెట్టుకొని అలానే ముట్టేయటం ఎందుకని 3 విజిల్లు రావాలి. చింతపండు కడిగి నానబెట్టాను. ఉప్పు, నేను ఎక్కువ రాళ్ళ ఉప్పుని వాడతాను. ఉప్పు, సాంబార్ కారం, ఎనుపుకోవాలి. ఇది చక్కగా మెత్తగా ఎనుపుకోవాలి. ఎనిపినాక చూపిస్తాను. పప్పు ఎనుపుకున్నాను చక్కగా. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. దోసల పిండితో గంట నూనె అనమాట. నేను ఊరామరికి చూసి వేసుకుంటున్నాను, గంట నూనె పడుతుంది. తర్వాత తిరమాత గింజలు, ఎండుమిర్చి, తిరమాత గింజలు వేగనిచ్చి ఆనియన్ వేగాలి బాగా. ఈ వంకాయలు కూడా వేస్తాను ముందే, అంటే గరిపోతాయి అని చెప్పేసి నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. గిన్నెలో కడుక్కోవాలి. ఇప్పుడైతే బెండకాయ, బంగాళదుంప, సొరకాయ, నల్లగొట్టిన చిన్న ఉల్లిపాయలు. ఇప్పుడు ఆనియన్స్ వేసా కదా, దాంట్లో వేస్తాను. ఇవన్నీ వేగనిచ్చినాక చింతపండు పులుసు పోస్తా. వేగాలి, వేగినాక చింతపండు పులుసు పోస్తాను. ఇందులో ఒక వంకాయలు కట్ చేసి తీసుకుంటాను. వంకాయలు కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఈ ముక్క అనేది బాగా వేగాల. మీరు ఇలా నీట్గా లేదు, ఇక్కడ అది చిన్నది వంట కదండి, చిన్నది గొజ్జానే ఉంది. ఇక్కడే అన్నీ ఇప్పుడు వేస్ట్ అంతా ఇట్లా తీసుకున్నాను. నేను ఇప్పుడు నీట్గానే పెట్టుకుంటాను అండి. మరి ఎలా ఉంది ఇలా ఉంది అనుకోకండి. చూడండి నీట్గా ఇప్పటికప్పుడే చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ వంట అయిపోగానే మళ్ళీ చేసుకుంటాను. పోతే చింతపండు ఒకటి పెట్టుకున్నాను. ఏగినాక చింతపండు పులుసు పిసికి పోసుకుంటాను. చిన్నదండి, ఏదో మధ్యతరగతి కుటుంబాలు కదండి, చిన్నది. పసుపు వేసుకున్నానండి. వేగాల. మెయిన్ ఏంటంటే బాగా దూరగా వేగినా చింతపండు పులుసు పోసుకొని, చింతపండు కూడా తెరిలిన తర్వాత పప్పు వేసుకుంటాను నేను. ఓకేనండి. అప్పటిదాకా వేగిందాక మనం వేసుకున్నాం. ఇందాక ఇది ఉంది మూత, తర్వాత కోసేటప్పుడు ఇట్టు పెట్టానండి.
మళ్ళీ వాటర్ వేసుకొని అందులో కలుపుతాను. చింతపండు నీళ్ళు వేసాను, బాగా తెరలాలి. అయితే ఈ పప్పు కొంచెం నీళ్ళు వేస్తాను, ఇంకొక గ్లాస్ నీళ్ళు వేస్తాను. ఇవి తెరలాలి. ఒక్క తెల్లు రాగానే ఇంకా ఆపేసుకోవటమే. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవటం అంతే. ఇది సరిపోతే వేసుకోవటం అంతే. పాతకాల పప్పుచారు. ఇంకా తెల్లుతున్నాయి కదా, కొత్తిమీర ఉంటే చల్లుకొని, లేపలేదు. ఉంది నా కాడ, అందుకని చల్లాను. నేను ఎప్పుడు చల్లను, ఈరోజు అనుకోకుండా ఉంది, అందుకని కొద్ది వరకలా వేసాను. ఆపేసాను, గ్యాస్ అయితే ఆపేసాను అంతే.